హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకి సుప్రీం కోర్టు భారీ శుభవార్త అండి. 15 ఏళ్ళు రద్దు అనైతే తాజా సమాచారం రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే సుప్రీం కోర్టు సంచలన తీర్పండి. పెన్షన్ కంప్యూటేషన్ రికవరీ కాలం 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల 8 నెలలకు తగ్గింపు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్త. సుప్రీం కోర్టు ఇటీవల వెలువరించినటువంటి ఒక చారిత్రాత్మక తీర్పు దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్ల జీవితాలపై గణనీయమైన ప్రభావాన్నయితే చూపనుంది. పెన్షన్ కంప్యూటేషన్ రికవరీకి సంబంధించి సుదీర్ఘకాలంగా ఉన్న 15 సంవత్సరాల నిబంధనను 10 సంవత్సరాల 8 నెలలకు తగ్గిస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇది పెన్షనర్లకు భారీ ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చడమే కాకుండా న్యాయ వ్యవస్థపై వారి నమ్మకాన్ని మరింత పెంచుతుంది. అసలు పెన్షన్ కంప్యూటేషన్ అంటే ఏమిటి అనేది ముందు చూద్దాము. సో, ముఖ్యంగా పెన్షన్ కంప్యూటేషన్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత తమ పెన్షన్‌లో కొంత భాగాన్ని సాధారణంగా 40% వరకు గరిష్టంగా ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియని పెన్షన్ కంప్యూటేషన్ అంటారు. ఇలా కమ్యూట్ చేసుకున్న మొత్తాన్ని తిరిగి 15 సంవత్సరాల కాలంలో సమాన వాయిదాల రూపంలో పెన్షన్ నుంచి మినహాయింపైతే ఉంటుందన్నమాట. ఇది ఆర్థిక అవసరాల కోసం గృహ నిర్మాణం, పిల్లల వివాహాలు లేదా ఇతర పెద్ద ఖర్చుల కోసం తక్షణ నిధులు అవసరమైన వారికి ఈ కంప్యూటేషన్ చాలా ఉపయోగపడుతుంది. మరి పెన్షనర్ల వాదన మరియు చట్టపరమైన నేపథ్యము. సో, దీంట్లో మరి పెన్షనర్ల వాదన ఏంటి? చట్టపరమైన అంటే కోర్టుకెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందనేది చూద్దాము. కాలక్రమేణా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గించింది. ఈ నేపథ్యంలో కమ్యూట్ చేసుకున్న అసలు మొత్తాన్ని తిరిగి వసూలు చేసుకోవడానికి 15 సంవత్సరాల కాలం అవసరం లేదని పెన్షనర్లు వాదించారు. తగ్గిన వడ్డీ రేట్ల ప్రకారంగా ఈ మొత్తం సుమారు 10 సంవత్సరాల 8 నెలలకే అంటే 128 నెలలకే పూర్తవుతుందని రిటైర్డ్ సెక్రటరీ జిందాల్ గారు మరియు ఇతర పిటిషనర్లు సుప్రీంకోర్టులో సివిల్ రిట్ పిటిషన్ కింద కేసు దాఖలు చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ కాల వ్యవధిని 15 సంవత్సరాలుగా ఉండటమే సమంజసమని తీర్పిచ్చింది. దీంతో సుప్రీంకోర్టులో ఈ అంశంపై మరింత లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఏర్పడింది. సుప్రీంకోర్టు తీర్పు వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. సో, మరి సుప్రీంకోర్టు ఏమనింది అంటే, సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత సో, ఈ యొక్క వాదనలు విన్న తర్వాత విచారణ అనంతరము సుప్రీంకోర్టు పిటిషనర్ల వాదనతో ఏకీభవిస్తూ చారిత్రాత్మక తీర్పిచ్చింది. ఈ తీర్పు ప్రకారంగా చూసుకున్నట్లయితే కమ్యుటేషన్ రికవరీ కాలం 15 సంవత్సరాలు కాకుండా 10 సంవత్సరాల ఆహ్, ఎ 8 నెలల కాలం. అంటే 128 నెలలకి తగ్గించబడింది. ఈ 128 నెలల రికవరీ పూర్తయిన తర్వాత కమ్యూట్ చేయబడిన రికవరీ పెన్షన్‌ని ఆహ్, రికవరీని తక్షణమే నిలిపివేయాలనైతే స్టే విధించాలి. సో, దీని అర్థము పెన్షనర్లు 128 నెలల పాటు రికవరీ చేసిన తర్వాత పెన్షనర్లకి వారికి తిరిగి పూర్తి పెన్షన్‌ను చెల్లించాలని అర్థము. మరి ఈ తీర్పు యొక్క ప్రాముఖ్యత మరియు ప్రభావాలు ఎలా ఉన్నాయంటే, ఈ తీర్పు ప్రస్తుతం మరియు భవిష్యత్తులో పదవీ విరమణ చేయబోయే లక్షలాది మంది పెన్షనర్లకు గొప్ప ఆర్థిక ఉపశమనానికైతే కలిగిస్తుంది. ఆర్థిక లబ్ధి చూసుకున్నట్లయితే పెన్షనర్లకు అదనంగా సో, 4 నెలల పాటు అంటే 4 సంవత్సరాలు 4 నెలల పాటుగా పూర్తి పెన్షన్ పొందుతారనమాట. ఇది వారి ఆర్థిక భద్రతను గణనీయంగా పెంచుతుంది. రెండవది న్యాయబద్ధత. తగ్గిన వడ్డీ రేట్లకు అనుగుణంగా రికవరీ కాల వ్యవధిని సవరించడం ఒక న్యాయమైన మరియు తార్కికమైన చర్య. చాలా కాలంగా తమ హక్కుల కోసం ఆందోళన చేస్తున్న పెన్షనర్లకు ఇది గొప్ప విజయము. ఇక మూడవది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపు. ఈ తీర్పు ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దాఖలు చేసిన కేసుకు సంబంధించినదైనప్పటికీ, దీనిలో పేర్కొన్న సూత్రాలు మరియు న్యాయపరమైన అంశాలు దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కూడా వర్తిస్తాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నాలుగోది అదనపు మొత్తాల చెల్లింపు. ఇప్పటికే 128 నెలలకు మించి పెన్షనర్ల నుండి రికవరీ చేయబడిన అదనపు మొత్తాలను తిరిగి చెల్లించే అంశంపై ప్రస్తుతం స్పష్టత రావాల్సి ఉంది.
దీనిపై కేంద్ర మరియు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన ఆదేశాలు జారీ చేయవలసి ఉంటుంది. ఈ విషయంలో కూడా పెన్షనర్లు తమ హక్కుల కోసం పోరాడాల్సయితే వస్తుంది. మరి తదుపరి చర్యలు మరియు సిఫార్సులు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఈ సుప్రీం కోర్టు తీర్పు ప్రయోజనాలను పొందడానికి తమ సంఘం నాయకుల ద్వారా చురుగ్గా కృషి చేయాలి. తమ రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ తరహాలోనే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేయాలి. ఇది పెన్షనర్ల హక్కుల పరిరక్షణలో ఒక కీలకమైన మైలురాయిగా నిలుస్తుంది. సుప్రీంకోర్టు వెలువరించిన ఈ చారిత్రాత్మక తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒక శుభవార్త అని చెప్పాలి. ఇది పెన్షనర్ల ఆర్థిక భద్రతను పెంపొందించడమే కాకుండా న్యాయ వ్యవస్థపై వారి వారి నమ్మకాన్ని కూడా బలపరుస్తుంది. ఈ తీర్పు సమాజంలో వృద్ధులకు మరింత భద్రత మరియు గౌరవాన్ని అయితే అందిస్తుంది అనైతే చెప్పవచ్చు. మరి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఇది అత్యంత ఊరటనిచ్చే వార్తగా నిలిచింది. ఉద్యోగి పదవి విరమణ సమయంలో తీసుకున్న ఈ యొక్క పెన్షన్ కమ్యూటేషన్ మొత్తాన్ని తిరిగి వసూలు చేసే కాలమైతే గణనీయంగా తగ్గనుందనమాట. మొత్తానికి ప్రస్తుతం ఈ విధంగా కమ్యూటేషన్ కింద తీసుకున్న మొత్తాన్ని పెన్షనర్లయితే 15 ఏళ్లకే రికవరీ చేస్తుందనమాట ప్రభుత్వము. సో, అంటే మనకు 15 సంవత్సరాల పాటు యథావిధిగా ఈ రికవరీ అనేది ఉంటుంది. మరి పెన్షనర్‌కు 60 ఏళ్ల అప్పుడు పదవి విరమణ చేస్తే 75 ఏళ్ల వరకు ఈ యొక్క కోత అయితే ఉంటుంది. ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ అనేది 62 ఏళ్లకు ఉంది కాబట్టి మరి 77 ఏళ్ల వరకు వారికి ఈ యొక్క పెన్షన్‌లో కోత అనేది ఉంటుంది. అత్యవసరమైతే తప్ప పెన్షన్ కమ్యూటేషన్ జోలికి ఎళ్ళకుండా ఉండటం మంచిదనైతే నిపుణులు చెప్తున్నారు. మరి కేంద్రం విషయానికి వచ్చినట్లయితే 8వ వేతన సంఘం చేసిన సిఫార్సుల మేరకు ఈ యొక్క కాలాన్ని ఆహ్, అంటే ఈ యొక్క కాలం 15 ఏళ్ల కాలం రికవరీ కాలాన్ని తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మళ్ళీ ఎయిత్ పే కమిషన్ మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2026 జనవరి నుంచి ఎయిత్ పే కమిషన్ అయితే ఉండబోతోంది. మనకు ఇటువంటి ఆర్థికేతర ఎటువంటి సమస్యలైనా సరే పీఆర్‌సీ ద్వారా అయితే ఇంప్లిమెంట్ అవుతాయన్నమాట. మరి ఈ యొక్క పీఆర్‌సీలో 15 ఏళ్ల కంప్యూటేషన్ కాలాన్ని 11 ఏళ్లకు, 12 ఏళ్లకు గానీ లేదా 11 సంవత్సరాలు 8 నెలలకు గానీ పొందుపరిచే అవకాశం కూడా లేకపోలేదు. మళ్ళీ పెన్షనర్లకు చేకూరే ప్రయోజనాలు ఏంటంటే, ఈ నిర్ణయం వల్ల పెన్షనర్లు పూర్తి స్థాయి పెన్షన్‌ను 3 ఏళ్ల ముందుగానే పొందుతారు. 4 ఏళ్ల ముందుగానైనా. ఉదాహరణకు 60 ఏళ్లకు రిటైర్ అయిన వారికి 72 ఏళ్ల నుంచే పెన్షన్ అయితే అందుతుంది పూర్తి పెన్షన్. అలాగే వయసు పైబడే కొద్దీ వైద్య ఖర్చులు, ఇతర అవసరాలు పెరుగుతుంటాయి కాబట్టి అటువంటి కీలక సమయంలో పూర్తి పెన్షన్ చేతికి రావడమే ఎంతో ఆర్థిక ధైర్యాన్ని, భద్రతను ఇస్తుందని చెప్పవచ్చు. మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. అప్పు తీరిందనే భావన పెరిగి ఆదాయం పెన్షనర్లకు ఒకవైపు అప్పు తీరిందని, రెండో వైపు ఆదాయం పెరిగిందని చెప్పేసి మానసిక ప్రశాంతత అయితే ఆ వయసులో వారికి అత్యవసరము. ఇక తదుపరి చర్యల విషయానికి వచ్చినట్లయితే మొత్తానికి ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వం ఉన్నత స్థాయి పరిశీలనలో ఉన్నదనమాట. మరి చూడాలి ఫ్రెండ్స్. కేంద్రంలో అయితే ఎయిత్ పే కమిషన్ సిఫార్సుల ద్వారా అయితే సానుకూల నిర్ణయాలు ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి అధికారిక మార్గదర్శకాలు మరియు ఉత్తర్వులు రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లో వెలువడే అవకాశం ఉందని కూడా విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి. పెన్షనర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తీసుకురాబోతున్న ఈ మార్పు నిజంగా ఒక గొప్ప శుభవార్త అని చెప్పవచ్చు. ఇది వారి దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేర్చడమే కాకుండా వారి జీవిత చరమకంలో ఆర్థికంగా ఆదుకునే ఒక గొప్ప నిర్ణయంగా నిలిచిపోతుంది. మరి కేంద్ర ప్రభుత్వము ఈ విధంగా కమ్యూటేషన్ కాలాన్ని తగ్గించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే బాటలో తగ్గించాల్సి అయితే వస్తుందనమాట. లక్షలాది మంది పెన్షనర్లకు భారీ శుభవార్త ఇది అవుతుంది. మరి ఈ యొక్క కమ్యూటేషన్ రికవరీ కాలం అయితే తగ్గాలి అని పెన్షనర్స్ కోరుతూ ఉన్నారు ఫ్రెండ్స్.